रम्यविग्रहाय नमः ओम माधवाय नमः ओम लोकनाथाय नमः ओम काली नाड़ी दागिदाय नमः ओम यक्षगंधर्ववरदाय नमः ओम कुमाराय नमः ओम मातृ ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించేరా నా వర్రీ అంతాను. మందులు అవి వాడుతుండు. 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి నూనె మంచిదేనా? మంచిదే. హాయిగా ఉందిరా. కొద్దిగా ఎక్కువైంది, చెమట పడితే అదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు. దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే. నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేస్తావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేరాలు ఒప్పుకో. అమ్మా, ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు 2 పేకండి పని. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నీ ఉన్నాగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసేవా? నీ అయ్యే సంఖ్యలాగే పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగే రండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కూడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను.
నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కసాపిస్తే బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. చిన్నీకి ఎలా ఉందో ఏంటో. డాక్టర్ డాక్టర్, నేను డాక్టర్ కాదు, నర్స్ని. అది ఇప్పుడు అవసరమా? పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత? 106. ఇది అవసరం. అయ్యయ్యో, ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటి నిండా ఈ దెబ్బలంటి చిన్ని. సారీ సార్, వేరే రూమ్కి వచ్చినట్టున్నాను. రూమ్ మారలేదు, మనిషిని మారానంతే. మీరేం కంగారు పడకండి, చిన్నికి ఏమీ కాలేదు. చిన్నికేం కాలేదని మీకెలా తెలుసు? చిన్నిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి. యాక్సిడెంట్ చేసిన వాడికి నీకేం దెబ్బ తగిలితే మా చిన్ని గారికి ఏమైందో ఏంటో. ఎలా ఉన్నాడు చెప్పు. అది పొజిషన్లో ఏంటి గొడవ? ఊరుకో. యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ లాగా నిండుగా ఉన్నావు, మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు. ఓరి నాయనో, ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్, ఇక్కడ అదే గొడవ. షటప్. అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు. అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే. ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గెటకు తీసుకొచ్చారు. ఏరా, నువ్వు కూడా కొట్టావా? నేను ఎందుకు కొడతాను? ముద్దుగా బుగ్గ కొరికాను. అది కాదు బాబాయ్, యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చెయ్యి పట్టుకుని చూసి ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే 4 పీకాం. అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా. నీ ఫేస్ కి టెస్టింగ్. అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా? నేను డాక్టర్నయ్యా. డాక్టరా? ఈ ఆసుపత్రి కూడా నాదే. చిన్ని, ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయ్యా. 46 కావాల్సిందే. చీటికి మాటికి మంది అవుతే నీ ఒళ్ళు మాట మాట టచ్ అయ్యని చెప్పాను. చిన్ని 46. సారీ డాక్టర్, నా ఫ్రెండ్స్ కి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ కోపాన్ని మీ మీద చూపించారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఉంటాను. ఎర్రబాబు, అదేంట్రా ఫేస్ విచిత్రంగా పెట్టావు? ఆ బ్లాస్టింగ్ అయినప్పటి నుంచి నా పరిస్థితి తెలుగుదేశానికి తెలంగాణ సమస్యలో తయారైపోయింది. నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మే. ఈ జన్మ ప్రజలకే అంకితం. ఇక నేను ఏ తప్పు చేయనని మనవి చేసుకుంటున్నాను. సీఎం ఫీలింగా? సీరియస్ ఫీలింగ్. చా, అయినా నువ్వు ఎస్పీతో ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది. అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా, అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని. అతను దారికి తెస్తావా? ఎప్పుడు అతని ముందు లేడీస్ అనకే లే అనగానే గో అంటాడు. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్సే చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేత్తరా? ఓయ్, చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. మేము వచ్చాం. తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటుంది.
పాస్ అయ్యావు ఫెయిల్ అయ్యావు అని బురదనేస్తాడు. ఎలా? హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే, మీ బ్యాడ్ లక్. పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీ లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు ఒక గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. అవును అంకుల్, మీ మీద ఒట్టు. ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు. నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం. అది ఎలాగా? ఇది అలాగే. బాబు అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? నాకు హెల్ప్గా ఉంటారని డాడీ పంపించారు. ఓహో, మీరు బాగా చదువుకున్నారండి. కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్, ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక నుంచి మీరేస్తారా బ్యాండు? దీన్ని స్కై టవర్ అంటారు బాబు. దీని ఎత్తు 630 అడుగులు. కొంతమంది సాహసవంతులు ఆ పైనుంచి జంప్ చేస్తారు, దాన్నే స్కై జంప్ అంటారు. ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటి దూకడమా? చూస్తాం. నేను జంప్ చేస్తా. ఒరే బా, మామకేం చెప్పమంటావా? జంప్ చేసాడు చెప్పు. కంగ్రాచులేషన్స్ బాబు, యు ఆర్ వెరీ బ్రేవ్ లైక్ యువర్ ఫాదర్. చూస్తుంటే మేము వేసింది ఎలా దూకేవరా? మా ఆయనతో చెప్పంలే. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం. కంట్రీ ఫెలో. చూసావా మన తెలుగు పిల్లల్లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో? నన్ను బఫెలో అంటున్నారు. బఫెల్లో అంటే ఏంటో తెలుసా? ఏంటి? దున్నపోతు అని. మీ జట్టు కట్టి అలాంటే మటుకు చెప్పాలండి. నాస్టీ ఫెలో.